దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియచేయచ్చు ఉన్నాను. ప్రతి బుధవారము ప్రత్యక్షపు గుడారమును గురించిన బైబిల్ స్టడీ అనేది పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా వివరించడానికి ప్రభు కృప చూపుతున్నందుకు ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉన్నారో, మీ కుటుంబాలు మీరు ఆశీర్వదింపబడాలని, వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని ఆలయముగా మార్చబడాలని ఈ ఉపదేశములనేవి మీకు బోధించబడుతూ ఉన్నాయి. కనుక ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులు గనుక మనమందరము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారమును గురించి అనేక విషయములను నిర్గమాకాండములో గమనించగలుగుతూ ఉన్నాం. ప్రాకారమును, అలాగే పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలములో మరి ఉంచబడిన ఉపకరణములను గురించి రాబోయే దినములలో అనేక ఆత్మీయ విషయములను మనము తెలుసుకొని మనము దేవునికి ఆలయముగా ఎలా మార్చబడగలమో, దేవుని వాక్యానుసారముగా మనము కట్టబడుతూ మరి మనము పరిపూర్ణతలోనికి ఎదుగుచు మధ్యాకాశములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుపడినప్పుడు మనము రూపాంతరము చెంది ఆయనతో కూడా కలుసుకునే వారముగా మన ప్రాణము, ఆత్మ, దేహాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు తానే మనలను పరిశుద్ధపరచువాడై ఉన్నాడు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులముగా మార్చబడుతూ ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ మనము పరిపూర్ణులుగా మార్చబడినప్పుడు నిశ్చయముగా తండ్రి రాజ్యములో నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశించువారై ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో నిర్గమాకాండము 26వ అధ్యాయము 15వ వచనం నుండి 29వ వచనం వరకు పలకలను గురించి, అడ్డకర్రలను గురించి, ఉంగరములను గురించి చెప్పబడిన వాక్య భాగములలో వాటిలో మొదటిగా పలకలను గురించి మనం నేర్చుకోగలిగాం. పలకలు మరి దేవుని పరిశుద్ధతలో వైరాగ్యముగా ఉంటూ దేవుని ఆలయముగా మనం మార్చబడినట్లయితే అదే గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఆ గుడారమును అమర్చారు, మరి మోషే కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున మోషేకు ఏదైతే కొలతలు ఇవ్వబడ్డాయో ఆ కొలతల ప్రకారముగానే తాను గుడారమును అమర్చాడు. అదే విధముగా క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైన మన బ్రతుకులు దేవుని వాక్యం అనే కొలతను బట్టి మన జీవితాలు కట్టబడుతూ రావాలి. వాక్యమునకు వ్యతిరేకముగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే పరిపూర్ణతలోనికి మనం ఎదగలేం. దేవుని వాక్యము ఒక ప్రక్క, మన బ్రతుకులు మరొక ప్రక్క ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఆయన రాకడలో కొనిపోబడలేని వారముగా ఉంటున్నాం. మనందరము కూడా క్రైస్తవ మార్గములో కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడలో కొనిపోబడాలనే ఆసక్తి అందరిలో ఉన్నది. అందరిలో ఇటువంటి ఉత్సాహం అనేది కనబడుతూ ఉన్నది. అయినను దేవుని వాక్యానుసారముగా మన జీవితం అనేది కట్టబడుతూ ఉండాలి. పరిశుద్ధ లేఖనములలో మనము ఎలా బ్రతకాలి, ఎలాగా ఈ భూమి మీద నడుచుకోవాలో
మరి ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలను గైకొని మనం నడిచినప్పుడు వాస్తవముగా మన జీవితములో దైవిక సంబంధమైనటువంటి క్రియలనేవి మనము ఇతరుల మధ్యలో చూపించగలం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనకుండా మన ఇష్టము చొప్పున మనం నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇతరుల మధ్యలో, అన్యుల మధ్యలో మనము దేవుని నామమును దూషించువారముగాను, అటువంటి పరిస్థితి మన ద్వారా ఇతరులకు కలగవచ్చు. కనుక ఏది ఏమైనప్పటికీ దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులముగా ఎదుగుటకు మన వంతు ప్రయాసం మనము పడినప్పుడు దేవుడు దానికి తగిన కృప, బలము, శక్తిని ఆయన మనకు దయచేయవాడై ఉన్నాడు. కనుక నిర్గమకాండములో 26వ అధ్యాయములో మనము గమనించాం. గడిచిన బుధవారములో మనము గమనించిన విషయం ఏమిటంటే పలకలను గురించి మనము గమనించాం. మరి ఈ సమయంలో అడ్డకర్రలు, వాటిని గురించి కొంతవరకు దేవుని వాక్యానుసారముగా మనము గమనించి మన జీవితంలో అవి కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఒక్కొక్క ప్రక్కలో 5 అడ్డకర్రలు ఉన్నాయి. వీటితో మధ్య అడ్డకర్ర ఒక్కొక్క పలకకు అమర్చబడి ఉన్నది. ప్రతి ప్రక్కలోనూ ఇతర 4 అడ్డకర్రలు ఉంగరములలో వాటితో పాటు చేర్చబడి ఈ అడ్డకర్రలను, పలకలను ఒకదానితోనొకటి చక్కగా చేర్చబడ్డాయి. నూతన నిబంధనలో ఇవి దేనికి సూచనగా అని మనం గమనించినట్లయితే సమాధానపరచు ఉపదేశమునకు సూచన అయి ఉన్నది. సమాధానపరచు ఉపదేశము. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో మనం గమనించినప్పుడు అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. క్రీస్తుకు రాయబారులు. రాయబారులు ఎవరు అని మనం గమనించినప్పుడు ఎఫెసీ సంఘములో మరి అపోస్తులుడైన పౌలు అక్కడ కూడా కొన్ని మాటలను ఆయన తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనములలో మనం గమనించినట్లయితే క్రీస్తును గురించినటువంటి జ్ఞానం అనేది వీరి ద్వారాగా మనకు బోధించబడుతూ ఉన్నది. కొందరు అపోస్తులుగాను, కొందరు ఉపదేశకులుగాను, కొందరు సువార్తికులుగాను, మరికొందరు కాపరులుగాను, ఇలాగా చెప్పబడుతున్నటువంటి 5 విధములైనటువంటి ఉద్యోగములను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తులని, ప్రవక్తలని, సువార్తకులని, కాపరులని, ఉపదేశకులను గాను నియమించబడ్డారు అని చెప్పి మనము గమనించగలం. సంఘములో ఈ 5 విధములైనటువంటి ఉద్యోగములనేవి కనబడుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రాయబారులైనటువంటి వారు మనకు బోధించే ఉపదేశములు ఏమిటంటే దేవునితో సమాధానపడండి అని చెప్తూ ఉంటారు. ఒకరి ఎడల ఒకరు సమాధానము కలిగి ఉండండి. ఇరు చుట్టుప్రక్కల వారితో కూడా సాధ్యమైనంత మట్టుకు సమాధానపడి ఉండండి అని చెప్పి వాక్యములో మనకు బోధించబడుతూ ఉన్నది. ఎందుకంటే హృదయములో సమాధానము లేకుండా దేవునితో కూడా మనము నడవలేని వారముగా ఉన్నాము. కనుకనే సంఘములో మొట్టమొదటిగా దేవుడు నివసించే ఒక ఆలయముగాను,
పరిశుద్ధాత్మ ప్రేమ చేత మనం నింపబడుతూ దేవునితో కూడా ఐక్యపరచబడుతూ మరి దేవుని యొక్క సమాధానం అనేది మనము పొందుకొని మన హృదయ అంతరంగములో సమాధానము కలిగి ఉన్నట్లయితే మనము దేవునితో కూడా నడవగలుగుచూ ఉన్నాము. సంఘములో ప్రతి ఒక్కరూ కూడా దేవునితో కూడా మొట్టమొదటిగా సమాధానపడాలి. ఈ సమాధానము ఎక్కడ నుండి మనకు దొరుకుతుంది అని మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనములను చదవగా మన హృదయ అంతరంగములో సమాధానం అనేది ఏలుబడి చేయును. మరి లోకములో అనేకులు సమాధానము కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. సమాధానమును నెలకొల్పాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అల్లర్లను మానిపివేయాలని, ఏ విధము చేతనైనను ఒకరి ఎడల ఒకరు సమాధానము కలిగి ఉండాలని, ఒక దేశమునకు మరొక దేశమునకు సమాధానము కలిగి ఉండాలని, మరి శత్రుత్వం అనేది పెంచుకోకూడదని చెప్పి అందరూ సాధ్యమైనంత వరకు సమాధానముతో బ్రతకాలని ఆశపడుతూ ఉంటారు. కానీ సాతానుడు చేసేటువంటి కుయుక్తి తంత్రమైనటువంటి కార్యములు ఏమిటంటే ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానాన్ని పాడు చేసేవాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభువు కూడా చెప్పాడు కదా, మరి లోకం ఇవ్వలేనటువంటి శాంతి సమాధానం అనేది నేను మీకు ఇచ్చుచున్నానని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. మరి ఈ రాయబారులు చేసే పని ఏమిటంటే దేవునితో కూడా సమాధాన పడండి అని మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మూల ఉపదేశం ఏమిటి అని మనం గమనించినట్లయితే తండ్రితో కూడా మనము సమాధానపరచబడి నిమిత్తము కల్వరిలో మన ప్రభువైన యేసుక్రీస్తు బలియాగముగా మార్చబడ్డాడు. అందుకనే పాత నిబంధనలో 5 పెద్ద బలులు 5 చిన్న బలులను గురించి మనము గమనించగలం. ఇది బలిపీఠము వచ్చినప్పుడు బలులను గురించి కూడా నేను మీకు వివరిస్తాను. దానిలో 5 పెద్ద బలులలో సమాధానార్థమైనటువంటి బలి, నైవేద్య బలి, దహన బలి, పానార్పణీయమైనటువంటి బలి, ఇలాగ కొన్ని బలులను గురించి కూడా పరిశుద్ధ లేఖనములలో మనము గమనించగలం. మరి సమాధాన బలి, మరి యేసు ప్రభువారు మనలను తండ్రితో కూడా సమాధానపరచుట కొరకు ఆయన సమాధానార్థమైన బలి కల్వరిలో దాని ద్వారా మనము దేవునితో కూడా సమాధానపరచబడగలుగుతూ ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రొత్త నిబంధనలో దేవుడు సమాధానమునకు కారకుడై ఉన్నాడు, సమాధానపరచు దేవుడై ఉన్నాడు. ఎవరి జీవితాలలో అయితే సమాధానము లేకుండా బ్రతుకుతూ ఉన్నారో వారందరూ కూడా సమాధానము కలిగి ఉండాలని ఈ ఉపదేశం అనేది మనకు బోధించబడుతూ ఉన్నది. కనుక దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానములోను విశ్వాసములోను నూతన నిబంధన సంఘం అనేది దేవునితో కూడా సమాధానపరచబడుతూ ఆయన యొక్క సంపూర్ణతలో మనము ఎదుగు నిమిత్తముగా మనమందరము కూడా సమాధానములో సంపూర్ణమైన కార్యములు మన జీవితంలో అభివృద్ధి చెందుతూనే ఉండాలి. మనము క్రీస్తు యొక్క పూర్ణతలోనికి మనం ఎదుగుతూ రావాలి. మరి క్రీస్తు యొక్క పూర్ణతలోనికి మనం ఎదుగుతూ ఉన్నప్పుడు వాస్తవముగా మనము ఇతరులను కూడా ప్రభు మార్గములోనికి నడిపించగలుగుతూ ఉన్నాము. ఇది అడ్డకర్రలకు ఉన్న సూచన అయి ఉన్నది. క్రొత్త నిబంధనలో అడ్డకర్రలు దేనికి అని మనం గమనించినప్పుడు క్రీస్తు యొక్క రాయబారులు దేవునితో కూడా సమాధాన పడే కార్యములు వారు బోధించుచూ ఉన్నారు. మరి మనము దేవుని ఆలయముగా మార్చబడాలని మనం అనుకుంటున్నాము గనుక, అంటే క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయముగానే కట్టబడుచు ఉన్నారు. మరి దేవుని ఆలయములో ఎప్పుడు కూడా సమాధానం అనేది కలిగి ఉండాలి. నేడు మన జీవితాలలో సమాధానము కలిగి ఉన్నామా, లేకుంటే సమాధానం అనేది కోల్పోతూ పైపైన మాత్రమే మన గాయములను కట్టుకుంటూ సమాధానము కలిగి ఉన్నామని చెప్పుకుంటూ
వేషధారణ అనేది మన జీవితంలో లేకుండా దేవునితో కూడా మనం సమాధాన పడినప్పుడు మనము ఆశీర్వదించబడిన వారమై ఉన్నాము. రెండవదిగా మనము గమనించినట్లయితే ఉంగరములను గురించి చెప్పబడుతూ ఉన్నది. ఈ ఉంగరములు దేనికి సూచన అని మనం గమనించినప్పుడు దేవుని ప్రేమ వలన ఒకరి ఎడల ఒకరు ఐక్యత అనేది చూపుచూ ఉన్నది. కనుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనములను మనం గమనించినప్పుడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మరి దీర్ఘశాంతముతోను కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని చెప్పి పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తూ ఉన్నాడు. మరి దేవుని బిడ్డల యొక్క జీవితాలలో ఐక్యతను కాపాడుకోవాలి. ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు సమాధానముతో మనము నడుచుకుంటూ ఉండాలి. కనుకనే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతూ ఉన్నది. రోమియోలకు రాసిన పత్రికలో మనము గమనించినప్పుడు దేవుని ప్రేమ చేత మన హృదయములలో కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుని ప్రేమ అనేది మన హృదయములలో కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనము దేవుని ఆలయముగా మార్చబడగలుగుతూ ఉన్నాము. ఇదే అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో మనం గమనించినప్పుడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మరి మనము దేవుని నివాస స్థలముగా కట్టబడుచు ఉన్నాము కనుక ఉంగరము దాని లోపల ఈ అడ్డకర్రలు ఎలాగా అమర్చబడుతూ ఉన్నాయో, ఈ ఉంగరము లోపల ఎలాగ దూర్చబడుతూ ఉన్నాయో, అలాగే ప్రతి ఒక్కరము కూడా దేవుని సువార్తకు మనము లోబడుతూ మరి దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ దేవుని ప్రేమ ఎడల మనము ఆ ప్రేమను ఇతరులకు మనము చూపిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన ద్వారాగా అనేక మంది ఆత్మలను అంటే ప్రభు యొద్దకు మనము నడిపించగలుగుతూ ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని జనమా, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఒకవేళ దేవుని ప్రేమ ఆ ఐక్యతను కోల్పోయినట్లయితే మరొకసారి కూడా ప్రభు సన్నిధిలో మనము తిరిగి ప్రార్థన చేసి మనం పశ్చాత్తాపపడినట్లయితే దేవుడు ఆయన మన విజ్ఞాపనలను ఆలకించి మనకు క్షమాపణ దయచేయవాడై ఉన్నాడు. మనము నష్టపరచబడుట దేవుని చిత్తము కాదు. దేవుని ఆలయముగా ఉండుట కొరకే మనము పిలువబడి ఉన్నాం. మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకాలి. ఈ రోజుల్లో అనేకులు ప్రారంభములో దేవుడు పిలిచిన విధానాన్ని, ఆ దర్శనమును మరచిపోయి పిలుపుకు తగినట్లుగా బ్రతకలేకుండా, పిలుపుకు తగినట్లుగా నడుచుకోలేకుండా ఎంతోమంది వెనుకబడిపోతున్న వారిని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఇంకను కరుణించే దేవుడై ఉన్నాడు. తన ప్రేమ చేత మన హృదయములలో ఆయన నింపుచున్న దేవుడై ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మన కుటుంబము, మన పిల్లలు ముందుగా ప్రభు సన్నిధిలో పాలు పొందేవారముగా ఉండాలి. మరి ఇతరుల నిమిత్తముగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ మన కుటుంబములో మన పిల్లల నిమిత్తముగా ప్రభు సన్నిధిలో అందరము కలిసి ప్రార్థించుకోగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. మరి దేవుని పిల్లలమైన మన జీవితాలలో మనం అందరము కూడా దేవుని ఆలయముగా మార్చబడుట కొరకు చూడండి. మరి దేవుని సువార్తకు లోబడని వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అని మనం గమనించినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో మనం గమనించేటప్పుడు,
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని చెప్పబడుతూ ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ప్రారంభమైతే ఈ వాక్యాన్ని చదివేటప్పుడు మనలో ఒక భయం అనేది కలగాలి. తీర్పు దినము సమీపిస్తూ ఉన్నది. ఆ తీర్పు దినమందు మనమందరము కూడా తప్పించుకునే వారముగాను, మరి దేవుడు మనలను రక్షించాడు, విమోచించాడు, తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మరి మనము దేవునికి నమ్మకస్తులంగా ఉండాలని ఎందుకు మనము ప్రయాసపడలేకపోతూ ఉన్నాము? నా ప్రియ దేవుని జనమా, ఈ వాక్య భాగములను మీరు ధ్యానం చేయండి. ఒకవేళ మరి దేవునికి నమ్మకస్తులుగా ఇంతవరకు లేకుండా ఉన్నట్లయితే ఈ దినము నుండే, ప్రభువా నేను నీ ఆలయముగా మార్చబడాలి, నీకు నమ్మకస్తుడిగా ఉండాలి, నీవు మధ్యాకాశములో బయలుపడినప్పుడు నేను కూడా రూపాంతరము చెంది నేను నీతో పాటు యుగ యుగములు దేవా మీ రాజ్యములో ఉండులాగన మా అందరికీ సహాయం చేయమని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారముగా ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షపు గుడారములో మరి పలకలను గురించి, అడ్డకర్రలను గురించి, ఉంగరములను గురించి మనం నేర్చుకున్నాము. వచ్చే వారములో దానిపైన తెరలు, ఎన్ని తెరలు ఆ గుడారం మీద ఉన్నాయో వాటిని గురించి వచ్చే వారములో మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో మరొకసారి కూడా మీ సన్నిధిలో ప్రభువా మేమందరము కూడా పాలు పొందుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యక్షపు గుడారములో తండ్రి పలకలను గురించి, అడ్డకర్రలను గురించి, ఉంగరములను గురించి మీరు మాకు బోధించిన సత్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. విత్తబడిన ఈ వాక్యము వ్యర్థమైపోకుండానట్లు, ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలుగునట్లుగా దేవా, బోధించిన నేను భ్రష్టుడనైపోకుండానట్లు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా తండ్రి భ్రష్టులైపోకుండా మేమందరము కూడా ప్రభువా నమ్మకస్తులంగా ఎదుగుతూ మీ రాజ్యములో మేమందరము కనబడులాగన మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీ రాకడ అతి సమీపముగా ఉన్నది గనుక మీ కృపచేత మమ్మల్ని నింపి రాకడలో సిద్ధపరచుమని, స్తుతి ఘనత మహిమ మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆధ్యాత్మిక జీవితములో బలం పొందుకునండి, మరి ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.